నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండపై మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకి బిందె తీర్థంతో శ్రీ త్రికోటేశ్వర స్వామికి తొలి పూజ ప్రారంభమైంది. అనంతరం ఆలయ పండితులు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ 3000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కుంభమేళా సందర్భంగా ఛత్తీస్గఢ్ జైళ్లలో ఉన్న దాదాపు 18,500 మంది ఖైదీలు ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం నుంచి తెప్పించిన నదీ జలాలతో మంగళవారం పుణ్యస్నానాలు చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జైళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నీటి తొట్లలో నదీ జలాలను కలిపి ఖైదీలు స్నానాలు చేసినట్లు జైళ్ల శాఖ డీఐజీ ఎస్ఎస్ తిగ్గా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నది లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో 5 యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ 5 గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు టి పవన్, పి దుర్గాప్రసాద్, పి సాయి కృష్ణ, ఏ పవన్, జి ఆకాష్ గా గుర్తించారు. వీరంతా కొవ్వూరు తాళ్లపూడి రాజమహేంద్రవరంలో ఇంటర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 11 మంది పిల్లలు రివర్ లో స్నానం చేయడానికి వచ్చి శాండ్ బెడ్ చూసారు ఇన్సైడ్ ఆఫ్ ది రివర్. సో శాండ్ రూట్ లో నడుచుకుంటూ వెళ్తే స్లైడ్ అయిపోయింది. బికాజ్ వెట్ శాండ్ వల్ల స్లైడ్ అయ్యి 5 పాపం ది డ్రౌండ్. అందరు కూడా 17, 18, 19 సంవత్సరాల పిల్లలు. చాలా దే ఆర్ ఫ్రమ్ వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చదువుకున్నటువంటి పిల్లలు అంతా ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న పిల్లలు. వాస్తవంగా ఇక్కడ శివరాత్రి రోజున ఏర్పాటు చేసినటువంటి స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏవవుతున్నాయో అక్కడ కూడా సంబంధిత అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. కానీ లోకల్గా ఉన్నటువంటి పిల్లలు గోదావరి గట్టినాయి కదా, పెద్ద ఇబ్బంది ఉండదు అనుకున్నారు. ఏమనుకున్నారు పాపం తెలియదు. వారిని ఏ విధంగా కుటుంబాలను ఆదుకోవాలో ఆ విధంగా ఆదుకునే బాధ్యత ఎన్డీఏ కుటుంబం తీసుకుంటాం. ఇళ్లలో చోరీ చేసిన 4 నిందితులను అరెస్టు చేసి 14,65,000 విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఈ కేసుని పాత గుంటూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారని పేర్కొన్నారు. బుధవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల్ని స్వాధీనం చేసుకున్న సొత్తుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గుంటూరు నగరానికి చెందిన సయ్యద్ నాకూర్ పాషా, ఉప్పాల సురేష్లు ఈ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. నేర చరిత్ర కలిగిన వీరిపై పలు కేసులు ఉన్నాయని చెప్పారు. చోరీ సొత్తుని కొనుగోలు చేసిన గుంటూరుకు చెందిన బత్తుల గోపీనాథ్, తెలంగాణకు చెందిన ఊరాది జనార్దన్ పై కూడా కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్రజలు కూడా విలువైన వస్తువుల్ని లాకర్లు పెట్టుకోవాలని సూచించారు. అలాగనే నేర చరిత్ర కలిగిన వారిపై నిరంతరం నిఘా పెడతామని చెప్పారు. ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకుంటే పీడీ యాక్ట్ పెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె సుప్రజ, ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు సిఐ వైవి సోమయ్య పాల్గొన్నారు. ఫిబ్రవరి 17 మనకి ఒక దొంగతనం జరిగింది నైటు. దాంట్లో దాదాపు 134 గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది. తర్వాత 1689 గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు, పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్ని కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాకూర్ బాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినప్పుడు నాగూర్ బాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము. కన్ఫర్మ్ చేసిన వెంటనే
మనం వాళ్ళతో పాటు కలిసి ఆ దొంగతనం చేసిన ఉప్పాల సురేష్ ఈ వ్యక్తి పైన కూడా, ఈ వ్యక్తి నల్లపాడు లిమిట్స్ స్వర్ణభారతి నగర్, ఈ మన సాయిద్ నాగూర్ భాష మన 5th లైన్ లాలాపేట, వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టే మనం 2 కన్నా మనం నోటీస్లో తక్కువ, అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు 2023 తర్వాత. బట్ ఫస్ట్ అఫెండర్ మనం నోటీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసి వీళ్ళని కూడా పికప్ చేయడం జరిగింది. సో టోటలీ ఇతరుని మనం అరెస్ట్ చేశాము. సో 134 grams ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది, అలాంగ్ విత్ సిల్వర్ 1689 grams. దీని తర్వాత మనం వెనక్కి వెళ్ళి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళ పైన మంగళగిరి రూరల్లో ఆల్రెడీ 2 కేసు అది కూడా పెండింగ్ ఉండేది, అది కూడా మనం టాలీ చేసాము. టాలీ చేసి దాని నుంచిన కొన్ని గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. దాదాపు 500 grams మంగళగిరి రూరల్లో మనకి 512/2024, తర్వాత 88/25, ఇది 2 కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం అక్యూజ్డ్ 1 చేయడం జరిగింది. సో అదన్నీ కూడా టోటల్గా మనం మనకి 13 lakhs వర్త్ గోల్డ్ సీజ్ చేసాము. అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ 2500 grams సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ టోటల్ వర్త్ ఆఫ్ 14,70,000 మన రికవరీ. గుంటూరు జిల్లాలో శివరాత్రి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అమరావతి కోరి తిరునాళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని చెప్పారు. సమస్యాత్మకమైన 8 పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వివరించారు. పట్టభద్రులు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సీఎం సార్ ప్రోగ్రామ్ కూడా ఉంది. శివరాత్రి క్వారీ టెంపుల్ ఉంది, పెద్దకాకాని టెంపుల్ ఉంది, మేడికొండూరు ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది, మంగళగిరి టౌన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది. ఒక 7 to 8 టెంపుల్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంది. ఆల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక్కొక్క శివాలయం టెంపుల్ ఇంపార్టెంట్ ఉంది. మళ్ళీ రేపు ఎలక్షన్ ఉంది. దీని అన్నింటిలో కూడా కొన్ని ప్రాపర్గా బందోబస్తు మనం 1 week ముందే ప్లాన్ చేయడం జరిగింది. 8 పోలింగ్ లొకేషన్స్ని మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేస్తాము. ఈ 8 పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ ఎస్పీస్ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరూ కూడా దే పర్సనలీ మానిటర్ యాక్చువల్లీ. సో మనకు అంత ఇబ్బందికరమైన లొకేషన్ అనేది ఏమి లేదు, బట్ ఉన్న దాంట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాం. యా ఒకే టైంలో వచ్చిందని అడుగుతున్నారా, లేకపోతే అక్కడ తిరునాళ్ళు జరిగే ప్రాంతంలోనే ఎక్కువ సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు కొట్టుకుంటాం గతంలో కూడా బాగా జరిగింది. అందుకోసం దాని మీద అడుగుతున్నాను, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు క్వారీ టెంపుల్ ఉంది చీబ్రోలు, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి. సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ చేసుకొని అటన్ ట్రాఫిక్ కంజెషన్ అయింది, దేనివల్ల అయింది, డైవర్షన్ ఎక్కడ మిస్ అయిందా, ఇలాంటి ఎస్పెషలీ మనకి మెయిన్ ఛాలెంజ్ అనేది చీబ్రోలో ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకి మెయిన్ ఛాలెంజ్గా భావిస్తున్నాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్ద కాకని చూస్తున్నాం, బట్ అదర్వైజ్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మనకి మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ చీబ్రోల్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము. యాజ్ ఆఫ్ నౌ అరేంజ్మెంట్స్ బాగానే ఉంది, కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు ఆరగ్రహారం రామనామ క్షేత్రం మెయిన్ రోడ్లోని జ్ఞాన పరమేశ్వరుణ్ణి గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం మేయర్ పర్యవేక్షణలో 3000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనోహర్ నాయుడు ప్రారంభించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గతేడాది మేయర్ మనోహర్ నాయుడు జ్ఞాన పరమేశ్వరుడు విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆరగ్రహారం పలు పురాతన దేవాలయాలతో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ విగ్రహం ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా ఆ దేవదేవుడు, ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ రామనామ క్షేత్రం మెయిన్ రోడ్లో గత సంవత్సరం క్రితం ధ్యాన శివుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భముగా ఇక్కడ భక్తులందరి యొక్క కోరిక మేరకు స్థానిక పెద్దలందరం కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా అందరం కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈరోజు మధ్యాహ్నం విచ్చేసేటువంటి భక్తులకి మరి అందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో
పెద్దలందరి యొక్క సహకారంతో సుమారు ఒక 4,000 మంది పైచీలకు పబ్లిక్కి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా స్వామివారి విగ్రహానికి పూర్తి స్థాయిలో మరి అలంకరణ చేసి ఈరోజు సాయంత్రం కూడా స్వామివారి లింగాకారం, అంటే ఇది స్వామివారి యొక్క ధ్యాన శివుని యొక్క విగ్రహం కాబట్టి మరి లింగాకారం కూడా సాయంత్రం తీసుకొచ్చి మరి భక్తులు, ఈ ప్రాంత భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి అభిషేకం చేసుకునేటువంటి విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి అందరూ కూడా మరి దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసం, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క దీవెనల కోసం అందరూ కూడా ప్రతినిత్యం ఆ విగ్రహం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి సందర్భముగా అందరం కూడా కలిసి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మరి భక్తులందరూ కూడా సుమారు మరి ఇప్పటికే చాలామంది భక్తులు రావడం కూడా జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమము 3:30-4 గంటల వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. సాయంత్రం స్వామివారి యొక్క లింగోద్భవ సమయంలో మరి ఇక్కడ అభిషేకాలు, అదేవిధంగా భజనా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటువంటి భక్తులకి, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కావాల్సినటువంటి సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరం కూడా సోదరభావంతో ఉంటాం, అందరం కూడా తలా ఒక ఇంత అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తప్పకుండా పరమేశ్వరుడు యొక్క దీవెనలు వారి యొక్క కుటుంబంపై, వారి మీద ఉండాలి. ఈ ప్రాంత యొక్క అభివృద్ధి మీద, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యం మీద, ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు, దీవెనలు ఉండాలి, మెండుగా ఉండాలని చెప్పేసి కూడా భగవంతుని ప్రార్థిస్తాం. గుంటూరు సంపత్ నగర్ శ్రీ శృంగేరి శంకర మఠంలోని శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పరమశివుని దర్శనార్థం బారులు తీరారు. దేవాలయం ఆవరణలో దీప లక్ష్మీదేవి పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడారు. మహాశివరాత్రి పర్వదినం రోజున పరమశివుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతా శుభాలే జరుగుతాయని చెప్పారు. స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరగనుందని వెల్లడించారు. గుంటూరు నగరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలు శివోహంతో పులకరించాయి. పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అంటూ భక్తులు భక్తి పారవస్యంతో ఉప్పొంగిపోయారు. గుంటూరు ఆరగ్రహారం శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం భక్తులతో కిక్కిరిసిపోయింది. బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. విశేష అభిషేకాల నడుమ బోలా శంకరుడు దేదీప్యమానంగా భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి పగడాల శివ కోటేశ్వరరావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పన్నాల వెంకట బుచ్చి రామశాస్త్రి మాట్లాడారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి జరుగుతున్న పూజా వివరాలని వివరించారు. అలాగనే లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం ఘనంగా జరుగుతుందని తెలియజేశారు. అలాగనే స్వామివారికి 108 రకముల విశేష పూజ ద్రవ్యములతో అభిషేకం శోభాయమానంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాగ్రాజ్ లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభ మేళాకి భక్తులు తరలి వస్తున్నారు. జనవరి 13న మొదలైన ఈ ఆధ్యాత్మిక వేడుక నేటితో ముగియనుంది. ఈ క్రమంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు తరలి వస్తున్నారు. హరహర మహాదేవ నామస్మరణతో త్రివేణి సంగమం ఘాట్లు మారుమ్రోగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. బుధవారం వేకువజాము నుంచే శ్రీశైలంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉభయ దేవాలయాల్లో వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను భక్తులు దర్శించుకున్నారు. పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి క్యూ లైన్లలో నిలుచొని ఆది దంపతుల్ని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులు రద్దీ నెలకొంది. ఆలయ అధికారులు శివస్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. నల్లమల్ల అడవుల్లో కాలినడకన వచ్చే భక్తులకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఈ ఏడాది ప్రభుత్వం మల్లన్న భక్తులకి లడ్డు ప్రసాదం, మంచినీరు, చిన్నపిల్లలకి పాలు, అల్పాహారం ఉచితంగా పంపిణీ చేశారు. రాత్రి 10 గంటలకి పాగలంకరణ, అర్ధరాత్రి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ లప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత.
బాధ్యత. దీనివలన అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైసీపీకి దక్కుతుందని చెప్పారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమని చెప్పారు. గడిచిన 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితులు, మండల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితులు, ఈ రెండింటిపైన కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ప్రతినిధులు, ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించి, జనసేనకు సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని కోరుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు వింటా ఉంటే నిజంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు వాళ్ళకి కనిపిస్తా ఉన్నాయి. నేను సూటిగా అడుగుతా ఉన్నా, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో కూడా ఇవాళ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాలపైన, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపే ప్రక్రియకి సంబంధించి కూడా ఏ విధంగా పనిచేస్తుందో గడిచిన 2 రోజులుగా మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. అదే విధమైనటువంటి రీతిలో అసెంబ్లీలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలా, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా నేను ఇవాళ ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రతిపక్ష హోదా కావాలట, ప్రజల మద్దతు లేదట. నేను సూటిగా అడుగుతా ఉన్నా, సీట్ల సంఖ్యాపరంగా 11 సీట్లు మాకు వచ్చున్నాయేమో, కానీ ఈ రాష్ట్రంలో 40% ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గమనించమని చెప్పి నేను కోరుతాను. ఈ నెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జిల్లాకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా రిటర్నింగ్ అధికారి ఎస్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరు ఏసీ కళాశాలలో రిసెప్షన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఉద్యోగులు స్పెషల్ క్యాజువల్ లీవ్ వినియోగించుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకి లోకల్ హాలిడే ప్రకటించినట్లు తెలియజేశారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. సంబంధించి మనకి ఇవాళ ఇక్కడ గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. సో మనకి ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో 280 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా ఇవాళ వాటి జిల్లా సంబంధించిన ఇలా పోలింగ్ స్టాఫ్ మెటీరియల్ డిస్బర్స్మెంట్ కార్యక్రమం అనేది ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ అందరూ కూడా ఈఓస్ కానీ, ఏపీఓస్ కానీ, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరి సిబ్బంది కూడా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ మనము ముఖ్యంగా ఓటర్స్ సంఖ్యని బట్టి బ్యాలెట్ బాక్సెస్ కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, అదర్ స్టాట్యుటరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా దాన్ని చెకింగ్ చేసుకొని ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళంతా కూడా ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ పోలింగ్ కేంద్రంకి ఏదైతే మనం వాళ్ళకు ఒక్కొక్కరికి సెక్టర్స్ అలాట్ చేశామో దాంట్లో సఫిషియెంట్ బందోబస్తుతో ఏదైతే మనం ఒక్కొక్క సెక్టర్ ఆఫీసరు, సెక్టర్ పోలీస్ ఆఫీసరు, వాళ్ళతో పాటు పోలీస్ టీమ్ ఉందో వీళ్ళందరితో కూడా కలిపి పోలింగ్ స్టేషన్స్కి కొద్దిసేపట్లో బయలుదేరబోతున్నారు. మనకి రేపు పోల్ సందర్భంగా ఓటర్స్కి అందరికీ కూడా ముఖ్యంగా ఒక 2-3 పాయింట్స్ మళ్ళీ ఇన్సిస్ట్ చేయాలంటే, ఫస్ట్ మనకి పోల్ టైమింగ్ అనేది 8 AM to 4 PM, 8 AM to 4 PM పోల్ టైమింగ్ ఉన్నప్పటికీ మనకి అందరూ కూడా ఏదైతే చాలామందికి మనం ఓటర్ స్లిప్స్ దాదాపు 95% డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. హౌఎవర్ ఇంకా కూడా కొంతమంది మనకి స్లిప్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఐడి కార్డ్ అనేది కంపల్సరీ అండి. 10 different types of ID cards are being allowed. సో దాంట్లో ఏదైనా ఒక ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓన్లీ ఓటర్ స్లిప్ తీసుకొస్తే
అయితే పోలింగ్ స్టేషన్లో ఎంట్రీ అనేది ఉండదు. ఓన్లీ ఐడి కార్డ్ చూపిస్తేనే దే విల్ బి అలౌడ్ టు ఓట్. సో ఓటర్స్ అందరూ కూడా దాన్ని గమనించాలి. అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, అదర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కూడా పోలింగ్ కేంద్రంలో అలౌడ్ కాదు. పోలింగ్ కేంద్రంలో ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్, మైక్రో అబ్జర్వర్ వీళ్ళిద్దరే ఫోన్స్ అనేది ఆపరేట్ చేస్తూ ఉంటాము. మనకి కంట్రోల్ రూమ్కి టచ్లో ఉండడానికి, అబ్జర్వర్ గారితో టచ్లో ఉండడానికి. ఇంకా ఎవరు కూడా ఫోన్స్ అనేది కూడా తీసుకెళ్ళడం కానీ ఆపరేట్ చేయడం కానీ అవకాశం లేదు. మనకి ఇదే కాకుండా రేపు మనము ఆల్ ఇన్స్టిట్యూషన్స్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రొవిజన్ అనేది మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.